తఫ్సీర్ దుర్రె మన్సూర్ వాల్యూమ్ నెంబర్ 7 పేజ్ నెంబర్ 402లో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నది ఏమనగా, షబే బరాత్ నాడు ఎవరైతే చనిపోతారో వారి యొక్క పేర్లు రాయబడతాయి. అలాగే షబే బరాత్ జీవనోపాధి పంపిణీ సమయం ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ సంవత్సరం మొత్తంలో వారి పేర్లు కూడా రాయబడతాయి. అలాగే షబే బరాత్ నాడు ఆ సంవత్సరం ఎవరైతే హజ్ చేస్తారో వారి పేర్లు కూడా దేవదూతలు రాస్తారు. కావున వచ్చే సంవత్సరం షబే బరాత్ మనం చూడగలమో లేదో మనకి తెలియదు. బహుశా మన యొక్క పేర్లు దేవదూతలు రాసి ఉండవచ్చు. ఒకవేళ రాసినట్లయితే వచ్చే సంవత్సరం షబే బరాత్ మనకి దక్కదు. కావున ఈ సంవత్సరం షబే బరాత్ను చివరి షబే బరాత్గా భావించి మీరు ఉపవాసం ఉన్నట్లయితే, ఖచ్చితంగా వారు మీ పేర్లు రాసి ఉన్నట్లయితే అల్లాహ్ మనపైన దయ చూపుతాడు, మన యొక్క పాపాలను క్షమిస్తాడు ఈ ఉపవాసం వలన. ఎందుకంటే అల్లాహ్కు ఉపవాసం అంటే ఎంతోగానో ఇష్టం. అల్లాహ్ భావించేది ఏమిటంటే, నా కోసం ప్రజలు ఆఖరి దాహాన్ని భరించిన ఆనందాన్ని కోరుతున్నారంటే ఖచ్చితంగా అల్లాహ్ మనతో ఆనందిస్తాడు. షబే బరాత్ నాడు ఉపవాసం ఖచ్చితంగా ఉండండి.